అండి బాగున్నారా? నేను మీ రమానండి. ఈరోజు మనం బొబ్బరి వడలు చేసుకుందాం. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి. వీటి తయారీ విధానం ఎలాగో ఒకసారి చూద్దాం. తయారీ విధానం కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక పావు కిలో బొబ్బర్ని కొంచెం పచ్చిశనగపప్పు వేసి నానబెట్టుకున్నాను. 2 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకున్న పప్పుని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకున్నాను. మిక్సీ జార్లో మనం క్లీన్ చేసుకున్న పప్పు వేసుకుందాం. కట్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. కున్నాను పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. దాంట్లో వాటర్ వేయకూడదండి. వాటర్ దీంట్లోనే ఉంటుంది బొబ్బరి పప్పులో. అందుకే వాటర్ వేయవసరం లేదు. బరకగా గ్రైండ్ చేసుకున్న దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. 1 స్పూను బియ్యం పిండి వేసుకోండి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి, ఆయిల్ పీల్చుకోదు. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుందాం. కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇలా కలుపుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని వడల్లా ఒత్తుకోవాలి. ఒక చేత్తో సరిపోతుందండి. మీకు ఒక చేత్తో రాదనుకుంటే పాల కవర్ ఉంటుంది కదా, పాల కవర్ పైన ఒత్తుకొని కూడా వేసుకోవచ్చు. ఆయిల్ మరిగిపోయిందండి. ఇలా సన్నని మంట పైన వేపుకోవాలండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఈవినింగ్ స్నాక్స్లో కూడా రెడీ చేసుకోవచ్చండి. ఈవినింగ్ మనం డిన్నర్గా కూడా తీసుకోవచ్చు. ఇవి 3-4 ఇలా రెడ్ కలర్గా వేగినాయి అంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుందాం. టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకుందామండి. ఒక వాయి తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఇంకొక వాయి వేసుకుందాం. ఇప్పుడు ఇంకొక వాయి వేసుకున్నామండి. ఈ వాయి కూడా వేగిపోయినాయండి. ఇవి కూడా తీసి ప్లేట్లో వేసుకుందాం. టిష్యూ పేపర్ వేయడం వల్ల ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్చుకుంటుంది. బొబ్బరి వడ రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా క్రిస్పీగా ఉంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తిందో నాకు కామెంట్ పెట్టండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో.